విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై కొరడా ఝులిపించారు. నగర వ్యాప్తంగా ఉన్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలో పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఎక్కువగా ఉండడం, రసాయనాలు కలిపిన పదార్థాలను గుర్తించారు. విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ పై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఆహార పదార్థాలని ఎలా వినియోగిస్తున్నారు షాపింగ్ మాల్స్లో కానీ హోటల్స్లో కానీ అన్నది చూస్తే కనుక ఒక్కసారిగా మతిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే రకరకాల కృత్రిమ మందులు లేకపోతే రంగులు కానీ కలిపేసి పాడైపోయిన ఆహార పదార్థాలని స్టోరేజ్ చేసి వాటిలన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ విక్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మొత్తం ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అలాగే లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ మొత్తం అందరూ కూడా ఈ ఆహార పదార్థాలు నాణ్యత ఉన్నాయా లేదా అన్న దాని మీద ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో నేను ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ అధికారులతో ఒకసారి మాట్లాడతాం. సార్, ఎలా సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మీరు ఆల్రెడీ అంతా చూసారు, ఈ ఆహార పదార్థాలు తినడానికి వీలుగా ఉన్న పరిస్థితి ఉందంటారా? అంటే మీరు కండిషన్ అంతగా లేదండి. ఇక్కడ యాజ్ పర్ ద నామ్స్ ఇక్కడ హైజానిక్ కండిషన్ లేదు. దీని గురించి మనకి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ గైడ్ లైన్స్ ఏదో ఉందో వాళ్ళు దే టు ఫాలో. అయితే లీగల్ మెట్రాలజీ పరంగా అయితే వాళ్ళు కిచెన్లో కానీ కౌంటర్లో కానీ వెయింగ్ స్కేల్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ వెయింగ్ స్కేల్స్ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చేత వెరిఫై చేసి సర్టిఫై చేసి వాడాలన్నమాట. ఇక్కడ మేము అలా సర్టిఫై చేయనటువంటి వెయింగ్ స్కేల్స్ వాడుతూ ఉన్నారు. అది మా డిపార్ట్మెంట్ పరంగా లీగల్ మెట్రాలజీ పరంగా మేము వైలేషన్ గుర్తించాము. మా చట్టపరంగా మేము ఏం యాక్షన్ తీసుకోవాలో అది కూడా మేము చేస్తాం. ఇది జాయింట్. అంటే ఇప్పటికే చాలాసార్లు ఇలా తనిఖీలు చేస్తున్నారు, అలాగే మీరు వాళ్ళకి సజెషన్స్ చేస్తున్నారు ఈ ఆహార పదార్థాలు విక్రయించే హోటల్స్ కానీ లేకపోతే ఫుడ్ కౌంటర్స్ వాళ్ళకి కానీ. అయినా కూడా పదే పదే మళ్ళీ ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటా ఉండదు అనేటువంటిది డిపార్ట్మెంట్ తెలియజేస్తూ ఉన్నారు. బట్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ కూడా ఉండాలండి. పబ్లిక్లో మనం ఆర్డర్ పెట్టినప్పుడు నాకు కలర్ లేకుండా నాకు ఆర్డర్ కావాలి, అది ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే మంచిగా ఉంటుంది. ప్రజలుగా వాళ్ళు కూడా ఏంటంటే అవేర్నెస్ ఉండాలా. అయితే ప్రభుత్వ పరంగా కూడా ఇక ముందు చర్యలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి మన ఫుడ్ సేఫ్టీ జాయింట్ కమిషనర్ గారు చెప్పిన విధంగా లైసెన్సెస్ కూడా రద్దు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హోటలర్స్ చాలా జాగ్రత్తగా ఈ నామ్స్ కలర్ లేకుండా టేస్టింగ్ సాల్ట్ వాడకుండా ఇలాంటివి అన్నటువంటి వాడి ప్రజలకు మేలు జరుగుతుందండి. సో ఇది ఇక్కడ మనం చూస్తే కనుక ఆహార పదార్థాల తయారీని మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఇక్కడ చూస్తే కనుక స్టోరేజ్డ్ చికెన్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా స్టోరేజ్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అసలు తినడానికి వీలు కాదు అన్నది అధికారులు గుర్తించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక ఫుడ్ కలర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఆహార పదార్థాలు మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే అస్సలు అది ఏమాత్రం కూడా అంత అనువుగా లేదనే చెప్పాలి. తినడానికి ఎంత చూస్తేనే అసలు అదొక రకంగా అనిపిస్తూ ఉంది. అంటే ఇలాంటి స్టోరేజ్డ్ ఫుడ్ని పూర్తిగా కలర్స్తోని అలాగే వీళ్ళైతే డెకరేట్ చేసి అవన్నీ తీసుకొచ్చి స్టాల్స్లో విక్రయించేస్తున్నారు చేస్తున్నారు. దీంతో చాలామంది ఈ ఫుడ్ని తీసుకుని తినే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అనారోగ్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన ప్రభుత్వాలు కూడా పదే పదే చెప్తున్నాయి ఇట్లాంటి స్టోరేజ్డ్ ఫుడ్స్ కానీ ప్రాసెసింగ్ ఫుడ్స్ కానీ అసలు తినొద్దు, అది అనారోగ్యానికి కారణమని. అయినప్పటికీ కూడా హోటల్స్ మీద ఎప్పటికప్పుడు వీళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా దాన్ని లెక్క చేయకుండా బేఖాతరుగా వ్యాపారం కేవలం లాభాలు ధోరణితో మాత్రమే వాళ్ళు ఇక్కడ వ్యాపార కేంద్రాలను నడుపుతున్నారు. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత దారుణమైంది అంటే ముక్కు మూసుకునేంత పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఈ ఫుడ్స్ మనం చూస్తూ ఉంటే కనుక. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాసెస్ చేసి డైరెక్ట్గా హోటల్స్లోకి మ్యాగ్నెట్ చేసి తీసుకొచ్చేటప్పుడు మనం దాన్ని తెలియకుండా తినేస్తున్నాము. దాంతో చాలా రకాలైన అనారోగ్య సమస్యలు, క్యాన్సర్స్ బారిన కూడా పడుతూ ఉన్నారు. ఎందుకంటే అన్వాంటెడ్ ఫుడ్ కలర్స్ కానీ లేకపోతే ఇతర కెమికలైజ్డ్ ఫుడ్ వీటిలో వాడడం కానీ, స్టోరేజ్ కోసం నిల్వ పదార్థాలని ఉంచడం కోసం ఎక్కువగా కెమికలైజ్డ్ ఫుడ్ వాడడం కానీ వీటిలన్నింటి వల్ల కూడా విపరీతమైన అనారోగ్య సమస్యలు అయితే మాత్రం వస్తున్నాయి. దీని మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా దాడులు చేయడం, ఇలాంటి రైడ్స్ చేయడం మాత్రమే కాదు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా వెళ్ళి చర్యలు తీసుకోవాలి. ఏదైతే వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత శాంపిల్ తీసుకెళ్ళి నోటీసులు ఇచ్చి మాత్రమే వదిలేస్తున్నారు. అట్లా కాకుండా ఈ వ్యాపార కేంద్రాన్ని సీజ్ చేసే ప్రక్రియ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రకమైన వ్యాపార ధోరణిని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న వారందరూ కోరుతున్నారు. మొత్తానికి ఈరోజు విశాఖపట్నంలో అన్ని హోటల్స్, షాపింగ్ మాల్స్ అలాగే ఫుడ్ కౌంటర్స్, ఫుడ్ సెంటర్స్లో ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడ్స్ అయితే మాత్రం చేస్తున్నారు. చూడాలి మరి చర్యలు ఎలా ఉంటాయన్నది.
వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ HM TV విశాఖ.